స్వచ్ఛంద ఉద్యోగి నెల్లిట్ల రవీంద్రరావు గారు అనసూయమ్మ లక్ష్మారావు గార్ల కళాపీఠము ప్రారంభించి ఆ కళాపీఠం ద్వారా సమాజ సేవకై మరి గత 6 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో అటు పద్యనాటక రంగం కానివ్వండి, ఇటు నృత్య కళాశాలలు కానివ్వండి, మరి అటు సామాజిక సేవలు కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ వారు ఒక సామాజిక అంశం మీద దృష్టి సారించి సుమారుగా 6 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 6 సంవత్సరాల సందర్భంగా 6 ప్రముఖుల్ని సన్మానించాలని చెప్పేసి ఈ అమ్మా నాన్న కళాపీఠం ద్వారా సన్మానించాలని తీర్మానించుకున్నారు. మరి అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన ఈ జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. అటు పద్యనాటక రంగాన్ని కూడా తెలంగాణలో మరి పద్యనాటక రంగం చాలా తక్కువ అయినప్పటికీ దాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ కళారంగాన్ని నూతన పౌరులకు నూతన భావితరాన్ని కూడా దాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి కళాపీఠాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కళాపీఠం ద్వారా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రముఖ నెల్లిట్ల రవీంద్ర గారిని మన సామ్రాజ్యస్తు పలకరిస్తూ ఉంది. పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. సార్, మీ అమ్మ నాన్న కళాపీఠం ద్వారా కూడా అనేక సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సామాజిక సేవల ద్వారా కూడా చాలామంది కూడా మరి అభిమానిస్తూ ఉన్నారు. దీని మీద అంటే మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ కళాపీఠాన్ని? మీ దృష్టి మీ ఉద్దేశం ఏంటి? ప్రథమంగా సామ్రాట్ టీవీ యాజమాన్యం శ్రీనివాస్ గారికి మరి స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి నా ఇంటర్వ్యూ కోసం వారు శ్రమ తీసుకొని ఇందాక రావడం వారి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా వారు అడిగినటువంటి దానికి సామాజిక సేవ చేయాలనేటువంటి సంకల్పం మొదటి నుంచి ఉన్నప్పటికీ దాన్ని మెటీరియలైజ్ చేసినటువంటి సందర్భం ఒక 6 సంవత్సరాల క్రితం మా వంశం పేరు మీద నెల్లుట్ల ఫౌండేషన్ అనేటువంటిది నేను ముందు ప్రారంభించాను 6 సంవత్సరాల క్రితం. ఇటీవల 1 సంవత్సరం క్రితం దాదాపు మా అమ్మ నాన్న అనసూయమ్మ లక్ష్మారావు గారుల పేర కళాపీఠాన్ని ఏర్పరిచి మరి సాంస్కృతిక సేవను పద్యనాటక రంగాన్ని కానీ మరి పౌరాణిక రంగాన్ని కానీ చాలా ముందుకు తీసుకురావాలి. అదంతా కూడా అణచబడి ఉన్నది. దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 50 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఏనాడు కూడా పద్యనాటకం వేసినటువంటి దాఖలా ఉదంతం లేదు అనేటువంటి దాంట్లో మరి నేను ఆ రంగాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రప్రథమంగా మరి నాకున్నటువంటి కళాభిమానంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒగ్గు కళాకారులను మరి అదేవిధంగా సింధు యక్షగాన కళాకారులను వారికి విపరీత పరిస్థితుల కారణంగా వారు ఇబ్బంది పడుతున్న రోజుల్లో వారి దగ్గరికి వెళ్ళి కొంత సహకరించడం అనేటువంటిది కూడా నేను ప్రారంభంలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఫౌండేషన్కు తప్పనిసరిగా మరి మనకు కళా రంగాన్ని మనం అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు అనేక మంది కళాకారులను మరి ఒక్కటిగా చేర్చి మరి వాళ్ళలో ఈ జిజ్ఞాసను కల్పించి మరి వాళ్ళలో ఉన్నటువంటి కళా అభిరుచులను ఆసక్తులను బయటికి తీసుకొని మరి వారందరి చేత కృష్ణరాయభారం అనేటువంటి పద్య నాటకాన్ని మొట్టమొదట మరి వారికి ప్రాక్టీస్ చేయించి ఈ ప్రాంతంలో 25-30 మంది కళాకారులను ఎంచుకొని వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగానే మరి ఆ ప్రదర్శనతోటే మరి ఇటీవల ఎమర్జ్ అయినటువంటి సురభి నాటక కళారంగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు వారి ఆర్గనైజర్ కూడా నన్ను కలవడం జరిగింది. సార్, మేము కూడా ఈ రంగం మరి ఎటువంటి మరి పోషణకు నోచుకున్నటువంటి రీతిలో మేమంతా కూడా వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు కూడా మా కళను అభిమానించడం లేదు. కనీసం మేము ఉచితంగా ప్రదర్శిస్తామన్నా వచ్చి చూసే నాదుడు లేడు. అంత టైంను కూడా మరి ఈనాడు వాళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి మా జీవనం చాలా దుర్భరమైంది. అందులో ఈ కరోనాతోటి మరీ మేము చాలా ఇబ్బందుల పాలైనాం, ఆప్తులను కోల్పోయినాం. మరి ఏం చేయాలో తోచని పరిస్థితి. 140 ఏళ్ల క్రితం ఆవిర్భవించినటువంటి సురభి సంస్థ 8 తరాలుగా మనగలిగింది. కానీ ఈ కరోనా
కరాళ నృత్యంతో మరి మేము చాలా ఇబ్బందుల పాలైనాం సార్. మాకు మీరు నెలుట్ల ఫౌండేషన్ ద్వారా మరి పౌరాణిక పద్య నాటకాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవనం చేస్తున్నారు అని తెలుసుకొని మేము దగ్గరికి వచ్చినాం సార్. మమ్మల్ని కూడా మీరే ఆదుకోవాలి, ఎట్లయినా ఈ రంగాన్ని కనగామ గడ్డ మీద ప్రవేశపెట్టాలని చెప్పి వారు చాలామంది కళాకారులు, 30 మంది కళాకారులు నా దగ్గరికి రావడం. ఈ మధ్యకాలంలో మీరు ఇప్పుడు స్టేషన్ కాన్పూర్ ప్రాంతాలు కానీ జనగాంలో కానీ మరి వేసినటువంటి నాటకాల్లో ఇంతవరకు ప్రజా ఆదరణ పొందింది? చాలా ఆదరణ వచ్చింది. మరి మనము పూర్తిగా సమసిపోయింది అనుకున్నటువంటి, అంటే ఇక అది అణచబడ్డది, ఇక దాన్ని అది లేవదు, అది పునర్జీవనం జరగదు అనేటువంటి దాంట్లో ఉన్నదానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చింది. నేను ఏప్రిల్లో వేసినటువంటి ఈ సురభి వాళ్లతో వేసినటువంటి 4 నాటకాలు మా ఫౌండేషన్ తరఫున వేసిన కృష్ణరాయ వారానికి మరి మాకప్పుడు ఇక్కడ టౌన్లో అవకాశం లేకుండా పోయింది ప్రదర్శించడానికి. సమీపంలో ఉన్నటువంటి బాణాపురంలో వేసినప్పటికీ బాణాపురానికి అర్ధరాత్రి 12 గంటల వరకు బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తే మాకు అనిపించింది, ఇదే నడమ పట్టణంలో కనుక చేసినట్టయితే ఇంకా ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని అనుకున్నాం. విద్యావంతులు, కళా సాహితీ సాంస్కృతిక రంగాలకు చెందినటువంటి నిపుణులు ఎంతోమంది మరి దాంట్లో పాల్గొనడం మరి మాకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఏమైనా పాత్రలు వేసారు సార్? అయితే నన్ను ఈ సురభి వాళ్లకు నేను ఇచ్చినటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో వాళ్ళు అది సరే నేను గోరంతా చేస్తే వాళ్ళు కొండంతా చేసినట్టుగా భావించారు. సరే కొంత ప్రయోజనం కలిగింది, ఎందుకంటే ఎక్కడనో ఒక దీపం వెలగాలి, ఎక్కడనో ఒక కారు చీకట్లో ఒక చిన్న కాంతి పుంజమే అది వెలుగునిస్తుంది. మరి ఆ రకంగా నేను ఇచ్చినటువంటి ఏదైతే ఆ సపోర్ట్ ఉందో వాళ్ళు చాలా దాంతో బయటకు వచ్చారు. ఈనాడు దనగాంలోనే 5 నాటకాలు సురభి వాళ్ళు వేసిండ్రు. ఇంకా ముందు ఒక నెలలో అంటే 15 రోజుల్లో మనకు సెప్టెంబర్ 15, 16, 17లో 3 నాటకాలు ఉన్నాయి. మరి ఈ రకంగా ఒక 3-4 నెలల వ్యవధిలో మరి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళ ఆలోచన, సార్ మీరు ఇంత కళాభిమానాన్ని చూపెడుతూ మరి మీరు కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మీకు కూడా కొంత బాగా గొంతుంది, మీరు డైలాగ్ డెలివరీ చేయగలరు, మరి మీరు దుర్యోధనుని మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అంటే నేను చెప్పాను, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నేను మేకప్ వేసుకోలేదు, ఆయుధాలు అవన్నీ ధరించలేదు, ఏనాడు నేను వేదిక ఎక్కలేదు. వేదికలు అంటే చాలా రాజకీయ వేదికలు, మా ఉపాధ్యాయ సంఘ వేదికలు చాలా నేను అనుభవం ఉన్నది. కానీ నాకు ఈ రకమైనటువంటి రంగస్థలం వైపు నేను ఎన్నట్టు రాలేదు అని చెప్పినప్పుడు సరే వాళ్ళు ఆ క్షణంలో ఆగిన, కానీ వాళ్ళ మనసులో ఉండిపోయింది కార్ని ఎట్లాగూ తీసుకురావాలన్నటువంటి అని చెప్పేసి సెకండ్ విడతకు వచ్చే వరకు కృష్ణదేవరాయ వైభవం తీసుకొచ్చి శ్రీకృష్ణదేవరాయలుగా ప్రముఖమైనటువంటి పాత్రని నన్ను వహించమని చెప్పి వాళ్ళు కోరడం. మరి నాకెందుకు కృష్ణదేవరాయల మీద ఒక చదువుకున్న రోజుల్లో అన్ని విశ్వనాథ విజయం కానివ్వండి, కృష్ణదేవరాయలు చిన్నతనంలోనే రాజుగా 20 ఏళ్లకే రాదైన వాడు, చిన్నతనంలోనే చనిపోయాడు 38 ఏళ్ళకి, 40 ఏళ్ళలోకి. ఆయన పరాక్రమము బాగా నచ్చింది. కన్నడం వాడైనా ఈనాడు ఆంధ్ర మన తెలుగును దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి కృష్ణదేవరాయలు, నాకున్న తెలుగు మీద ఉన్నటువంటి అభిమానం, ఈ రెండు కూడా ఆయన పట్ల నాకు పెద్ద అనురక్తత. ఆనాటి నుంచి చదువుకునే విద్యార్థి ఇవాళ ఆయన కన్నడం రాదైనా కూడా అద్భుతంగా వేశాను ఆ పాత్ర. అందుకే చెప్తున్నాను, ఆ పాత్ర యొక్క స్వభావం బాగా నాకు నచ్చి నేను వెంటనే ఒప్పుకున్నాను. ఒప్పుకొని సరే చేద్దాం, కానీ నాకేం తెలియదు, మరి నేను ఏం చేయాలో నాకు తెలియదు అని ఒక 10 days ముందే ఏం లేదు సార్ మీరు చెప్పగలరు, మీరు చేయగలరని కొండలరావు గారు అధ్యక్షుడు సురభి వారు బాగా ప్రోత్సహించారు పద్య నాటకాల్లో. మరి ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్లకు ఉంటుంది, దాంట్లో ఒక 25 పాత్రలతోటి అనుసంధానం గావించబడ్డటువంటి నాటకం అది. కృష్ణదేవరాయల వైభవం అనే నాటకానికి కృష్ణదేవరాయల పాత్రే ప్రముఖమైంది. ఈ 25-30 మంది కళాకారులు
కవులు కానివ్వండి, అష్టది గజాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సైన్య అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరితోటి ఆయనే కోఆర్డినేట్ చేయాలి. సార్ ఇది ఒకటి ఏంటంటే ఈ పద్యనాటకం తెలంగాణలోని పద్యనాటకం అనేది తక్కువ. అందులో మన జనగామ జిల్లా నుండి మీరు ప్రారంభించారు అమ్మనాల ఫౌండేషన్ గారు. ఈ పద్యనాటక రంగం కొంతమందికి పరిమితమైందా? ఇలా కొత్త తరానికి కూడా మీరు అవకాశం ఇస్తారా? తప్పకుండా కొత్త తరము నేర్చుకోవాలన్నదే కదా ఈ ఆలోచన. మనం చేసేటువంటిది మా తరాని కోసం కాదు.